బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి కాంపౌండ్ ను అధికారులు కూల్చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సీఎం ఇంటి ప్రహరీ గోడను అధికారులు నేలమట్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని రేవంత్ ఇంటి ప్రహరీను స్థానిక ఆర్ఎండ్బి అధికారులు కూల్చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణలో భాగంగా సొంత ఇంటి కాంపౌండ్ ను కూల్చేసిన అధికారులకు సహకరించి రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు కొనియాడుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. శంకర్. ఎస్ ప్రసన్న, నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వంగూరు మండలానికి చెంది కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామం. అది ఆయన సీఎం అయిన తర్వాత అన్ని చోట్ల కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇదే తరహాలు అంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నా ఆటంకాలు ఏవి ఉండకూడదంటూ కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సరిగ్గానే పూర్తి స్థాయిలో కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా రోడ్డు పనుల విస్తరణకు సంబంధించి ఆర్ఎండ్బి శాఖ అంతా కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. ఇదే క్రమంలో కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి సీఎం సొంత ఇల్లు ప్రహరీ గోడను కూడా పూర్తి స్థాయిలో అడ్డుగా ఉండడంతో ఆర్ఎండ్బి అధికారులు కూల్చేసినటువంటి పరిస్థితి కొండారెడ్డిపల్లిలో కనిపిస్తుంది. మొత్తంగా విషయం అంటే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది, విస్తరణ పనులకు ఇదంతా కూడా అడ్డుగా ఉందని తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి పూర్తి స్థాయిలో స్పందించారు. అధికారులకు అండగా ఉంటూనే తను అభివృద్ధికి అడ్డం కాదు, మీరు ఏం చేయాలన్నా కూడా క్లియర్ గా చేయొచ్చు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఇదంతా ఒక్కసారిగా గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి నెటిజన్లంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక సీఎం గా తన సొంత ఊర్లో ఉన్నటువంటి తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను కూల్చేస్తున్న సమయంలో కూడా పక్కా అది అభివృద్ధికి ఆటంకం కాబట్టి తన సొంత ఇల్లు అయినా సరే తను దానికి పూర్తిగా వ్యతిరేకం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తంగా గ్రామంలో అయితే పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకుంటాడని మేము ఊహించలేదంటూ కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొండారెడ్డిపల్లిలో కనిపిస్తుంది. ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తున్నట్టు మొత్తం కూడా కొండారెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలి సోలార్ కు సంబంధించినటువంటి విద్యుత్ కాంతులతో ఈ గ్రామం అంతా కూడా మురిసిపోనుంది. ఇదే క్రమంలో అండర్ డ్రైనేజీ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో సౌర విద్యుత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా పూర్తిగా రోడ్లన్నీ కూడా విస్తరణ పనులు చేపట్టాలి. మొత్తం ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున విస్తరించి పూర్తి స్థాయిలో కొండారెడ్డిపల్లికి కొత్త సొబగులు దిద్దేందుకైతే అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో పూర్తిగా ఆ ప్రహరీ గోడ ఇంటికి సంబంధించి కొండారెడ్డిపల్లిలో దేవాలయంకు సమీపంలో సీఎం సొంతగా ఇల్లు ఉంటుంది. అక్కడ ఈ ప్రహరీ గోడ రోడ్డు విస్తరణలో అడ్డంగా వచ్చింది. దీన్ని అధికారులు పూర్తిగా తొలగించేందుకైతే కసరత్తులు మీద పెట్టారు. దీనికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా అంగీకరించడం, పూర్తిగా అభివృద్ధికి ఎక్కడైనా ఇలాంటి ఆటంకాలున్నా మీ పని మీరు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులకు చెప్పడంతో ఒకవైపు అధికారులు కూడా ఒక సీఎం అయి ఉండి కూడా ఈ విధంగా తమకు సహకరిస్తాడని పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొండారెడ్డిపల్లిలో, మరోవైపు రాష్ట్రంలోనే సీఎం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పూర్తి స్థాయిలో నెటిజన్లు అయితే అభినందనలు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయన సీఎం గా వచ్చిన తర్వాత పూర్తిగా ఎక్కడైతే చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయో పూర్తిగా వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చి ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఎవరెన్ని చెప్పినా తను పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకారం అందిస్తాను, ఎవరెన్ని ఆటంకాలు ఇచ్చినా వదిలేది లేదంటూనే ఈ రోజు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థాంక్యూ శంకర్ గౌడ్.